హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనము సిద్ధార్థ మల్హోత్రా, జాహ్నవి కపూర్ లేటెస్ట్ మూవీ వచ్చేసి పరం సుందరి అనే మూవీ. ఇది రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీగా రాబోతుంది. దీంట్లో లుక్స్ పరంగా, విజువల్స్ పరంగా చూడడానికైతే ఇది కామెడీ, లవ్ ఎంటర్టైనర్గా ఉంది. ఏ విధంగా 2 స్టేట్స్ అని మామూలుగా ఆయన మూవీ ఒకటి వచ్చింది. హీరో నార్త్కు, హీరోయిన్ సౌత్కు సంబంధించిన ఫ్యామిలీస్ ఉంటారు. అలాగే హీరో హీరోయిన్ ఒకనొక పరిచయంలో ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలని చూస్తారు. దాని తర్వాత వాళ్ళ ప్రేమ ఏ విధంగా సక్సెస్ అయింది, ఏ విధంగా పెళ్లి వరకు వెళ్ళి పెళ్లి చేసుకున్నారు, లేదంటే ఇంత లోపలే వాళ్ళ మధ్య గొడవలు, ఫ్యామిలీ గొడవలు, మొత్తం అన్ని ఇష్యూలు ఎలా జరిగాయి అనే కాన్సెప్ట్తో ఆ మూవీతో పాటే సేమ్ కాన్సెప్ట్తో ఈ మూవీ వేరే విధంగా తీసి ఉండొచ్చు, కథనం పరంగా మార్చి ఉండొచ్చు కూడా. మూవీ స్టోరీ ఇంచుమించు అలాగే ఉంది. విజువల్స్ చాలా బాగున్నాయి. ఇంకా జాహ్నవి కపూర్ పర్లేదు, గ్లామర్ షో బాగానే, ఎక్కువ శారీ ఫోజెస్ కానీ, మిగతా కొన్ని లుక్స్ కానీ, అంటే ఎక్కువ కొద్దిగా సినిమాటిక్ లాంగ్వేజ్ ఎక్కువ. ఎందుకంటే హీరోని ఎక్కువ ఇమిటేట్ చేయడం సిద్ధార్థ మల్హోత్రా కానీ, జాహ్నవి కపూర్ కానీ, కొన్ని పెళ్లి స్టిల్స్ కానీ, ఇంకా మిగతాటి కొన్ని డైలాగులు కానీ, క్లైమాక్స్లో అయితే బాలీవుడ్లో ఉంటూనే బాలీవుడ్ని కించపరిచే విధంగా కొన్ని తమిళ్ని, తెలుగు, కన్నడ ఇప్పుడు స్టార్ హీరోస్గా ఎదుగుతున్న హీరో మూవీలందరినీ రిఫరెన్స్ చేస్తూ, అలాగే ఆ టైప్లో మూవీ కామెడీ పరంగా ఎంటర్టైనర్గా ఉండే అవకాశం ఉంటుంది. చూద్దాం ప్యారీ పరం సుందరి వచ్చేసి సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా, ఏం కథ అనేది. కనీసం ఒక బ్లాక్ బస్టర్ పడితే కానీ శ్రీదేవి కూతురికి ఒక మంచి లైఫ్ ఉండదు బాలీవుడ్లో.